కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ముందుగా రాయవరంలోని ఫామ్ హౌస్ కు వెళ్లబోతున్న సీఎం చంద్రబాబు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు సమస్యలను చంద్రబాబు తెలుసుకోబోతున్నారు. అనంతరం రాయవరంలో ఆయన పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేయబోతున్నారు. సీఎం పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. మహేంద్రవాడ రహదారిలోని రాయ్ నారాయణ లేఅవుట్ లో ప్రజావేదిక కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లా రాయవరం చేరుకోబోతున్నారు. మండపేట నియోజకవర్గంలో ఈ రోజు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే మొన్న జనవరి 2వ తేదీ నుంచి కూడా 9వ తేదీ వరకు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా రాజముద్రతో ఏదైతే గ్రామ సభల్లో ప్రజలకు అందించబోతున్నారు, రైతులందరూ కూడా వాటిని స్వీకరిస్తున్నారు. ఇదొక పండగ వాతావరణంలో జరుగుతుంది. 2వ తారీఖున వేమూరు నియోజకవర్గం దోనేపూడిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ సభ ఈ రోజు రాయవరం గ్రామ సభలో దీన్ని ముగిస్తున్నారు. ముగించినప్పటికీ కూడా ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. గ్రామ సభలు మాత్రం ఈ రోజుతో ముగిస్తాయని ప్రభుత్వం చెబుతుంది. ఈ రోజు గ్రామ సభలో రాజముద్రతో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని ముఖ్యమంత్రి పంపిణీ చేయబోతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ పాలకులు ఆనాటి నాయకుడి ఫోటోతో ముద్రించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం దాన్ని సరిచేసే కార్యక్రమం చేస్తుంది. కానీ ఆనాడు ఏదైతే రీసర్వే పేరుతో కూడా అనేక రెవెన్యూలో అనేక తప్పులు దొర్లాయి. వీటిపై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల పైన కంప్లైంట్లు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి మొత్తం కూడా రీసర్వే చేయాలని చెప్పి ఒక డిజిటల్ రీసర్వే అయితే చేశారు. డిజిటల్ తో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడా తప్పులు దొరలకుండా చాలా రైతు పొలం తమ భరోసా ఉండేట్టుగా ఏ రైతుగా ఆ రైతు ఏదైతే రాజముద్రతో వారి ఫోటోతో రైతులకి చెంతకే పాస్ పుస్తకాలు అయితే అందించే కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి 10 లక్షల పాస్ పుస్తకాలను రాజముద్రతో ఉన్న పాసు పుస్తకాలను ఎటువంటి తప్పులు దొరలకుండా వారికి అందజేయడం జరిగింది. చిన్న చిన్న తప్పులు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి మొన్ననే రివ్యూ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతుకు సంబంధించిన ఏదైతే ల్యాండ్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి, ఏ రైతైనా ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులనే బాధ్యతలను చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేశారు. ఏదైతే ల్యాండ్ ని సర్వే చేయాల్సి వచ్చినప్పుడు ఆ పక్క రైతుకు సంబంధించి వారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. వారి సమక్షంలోనే చేయాలి. అనేక కొన్ని గైడ్ లైన్స్ అయితే ప్రభుత్వం ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం సర్వే చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్దేశించింది. వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కూడా రెవెన్యూ యంత్రానికి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఉత్తరాంధ్రలో ఇవన్నీ కూడా ఎక్కువగా పాస్ పుస్తకాలు అయితే భారీ ఎత్తున పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా రాజముద్రతో అదేవిధంగా రైతు ఫోటోతో గుర్తింపు ఫోటోతో వారికి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ చిన్న చిన్న ఫిర్యాదులు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది. అయితే ఇప్పుడు వరకు ఇచ్చిన పాస్ పుస్తకాల్లో కూడా చిన్న చిన్న తప్పులు దొరికినట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాదాపు 10% మొత్తం కూడా తప్పులు దొరికితే ఈసారి 1% లోపే ఆ తప్పులు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఏదైనా ముఖ్యమంత్రి రాయవరంలో ఈ కార్యక్రమాన్ని ముగించబోతున్నారు. అక్కడ పాస్ పుస్తకాలు ఇచ్చి ప్రభుత్వం ఇంకా గ్రామ శాఖలను పొడిగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాకపోతే ఈ డిజిటల్ పాస్ బుక్స్ ఏవైతే ఇవ్వడం జరుగుతుందో ఇవన్నీ కూడా కంటిన్యూ ప్రాసెస్ గా ఉండే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్ని కంప్లైంట్స్ ప్రభుత్వానికి వచ్చాయి. రెవెన్యూ విషయాల్లోనే వస్తున్నాయి, ల్యాండ్స్ విషయాల్లోనే వస్తున్నాయి. ఎందుకంటే రెవెన్యూ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి కూడా గతంలో చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో రీసర్వే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఎక్కడా చిన్న తప్పులు కూడా దొరకకుండా అంతా కూడా చాలా పద్ధతి ప్రకారం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతులంతా కూడా బెంబేలెత్తిన పరిస్థితుంది. ఈ ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఎత్తివేసింది. రెవెన్యూలో పూర్తి సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇంకా చాలా కంప్లైంట్స్ అయితే వస్తున్నాయి. ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి రెవెన్యూని ప్రక్షాళన చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. రైట్, థాంక్యూ రవిచంద్ర.